అన్నావు, నువ్వు కఠినుడు అన్నావే, నాకు రాముడు అంటే ఏంటో తెలుసు, నాకు తెలిసినంత నీకు తెలియదు, నాకు చాలా ఎక్స్పీరియన్స్ రాముడితో. మహానుభావుడు రాముడు, ఆయన దయామయుడు, ఆయన కాఠిన్యం లేదు, పైగా జితేంద్రియుడు, మనలాగా ఏది కోరితే అది కావాలని, దొరకకపోతే కత్తిమూరు వాడు అనుకున్నావా, జితేంద్రియుడు. ఆ మాట గొప్ప గుణం అండి. ఇంద్రియ నిగ్రహం అంటూ ఉంటేనే కదా అన్ని గుణాలు ఉంటాయి. అందుకే ఎన్ని ధర్మాలు చెప్పండి, అన్ని ధర్మాలకు పునాది ఇంద్రియ నిగ్రహం, అంతే కదా. ధర్మం ఎప్పుడు తప్పుతాం, ఇంద్రియ నిగ్రహం కోల్పోతేనే ధర్మం తప్పుతాం. ఇంద్రియ నిగ్రహం బేస్. అందుకే ఇంద్రియ నిగ్రహం ప్రత్యేక ధర్మం కాదు, అన్ని ధర్మాలకు మూల ధర్మం. జితేంద్రియ సానుక్రోశ, రాముడు జితేంద్రియుడు, దయాస్వరూపుడు, కాఠిన్యంలో ఏ కోశాన లేదు. ఆయన వ్యక్తిత్వం నీకేం అర్థమవుతుంది, ఒక్క మాటలో చెప్తున్నాను విను. రామో విగ్రహవాన్ ధర్మ, గొప్ప మాట. ఇదేగా అందరూ మాట్లాడతారు, ఇది మారీచు నోటి నుంచి వచ్చిందండి, మహర్షి నోటి నుంచి కాదు. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ. ఇతను నోటంటే కూడా సత్పురుషుడు రాముడు, సాధువు, సత్యపరాక్రముడు. పరాక్రమం చూపించాడే అర్థం కాదు, గుర్తుపెట్టుకో. రాజా సర్వస్య లోకస్య దేవానాం మగవానివా. దేవతలకు ఇంద్రుడు అని అంటారే, సర్వలోకానికి రాముడు. ఇది తెలుసుకో, ఒకటే మాట. ఇది చెప్పేటప్పుడు రాజా సర్వస్య లోకస్య, దేవతలకు ఇంద్రుని వలె అంటే ఇంద్రుడు కేవలం ముల్లోకాలకి, ఇతను రాజా సర్వస్య లోకస్య. నువ్వు రాముడిని అగ్నిని ఎదుర్కోలేవు, మెడతలా కాలిపోతా, జాగ్రత్త. రామాగ్ని సహసా దీప్తం న ప్రవేష్టుంతమర్హసి. జ్వలిస్తున్న అగ్ని వంటి వాడు రామచంద్రమూర్తి, దగ్గరికి వెళ్ళకు. ఇక సీతమ్మ అంటావా, ఆవిడ ఇంధనం లేని అగ్ని, జాగ్రత్త అన్నాడు. ఈ మాటలు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మారీచుడిగా అర్థమైపోయింది సీతమ్మ అగ్ని అని. మనం గుర్తుపెట్టుకుంటే, రావణుడికి అర్థం కాకపోయినా మనం గుర్తుపెట్టుకున్న అగ్ని ప్రవేశం దగ్గర పనికొస్తుంది. నసా దర్శయితం శిక్షా మైథిల్యోజిస్వన ప్రియా దీప్తస్యే హుతాసస్య శిఖా సీతా సుమధ్యమ. ఆవిడ జ్వలిస్తున్న జ్వాల, ఆవిడ ముందు కూడా నువ్వు నిలబడలేవు. నీ జీవితము, నీ సుఖము, నీ రాజ్యము, నీ పరివారము క్షేమంగా ఉండాలి అంటే నీ తలంపు మార్చుకో. ఒక్కటి, రాముడికి అప్రియం చేసేవాడు భూమి మీద క్షేమంగా ఉండడు. ఇది గుర్తుపెట్టుకున్నాడు, ఒకటే మాట. యదీచ్ఛసి చిరం భోక్తుం మా క్రుధా రామ విప్రియం. రామునికి అప్రియం చేయకు. నువ్వు ఈ మాట సీతమ్మను అపహరిస్తాను అన్న మాట అంటుంటేనే నాకు తగలబడిపోతున్న లంక కనబడుతుంది అన్నాడు ఇక్కడ. నిజంగా ఎంత మాట నిజమైపోయిందిగా, అంటే ఈ పని చేస్తే లంక తగలబడుతుంది, జాగ్రత్త. ఇది మాట చెప్పాడు. పైగా నువ్వు మేము మంచి వాళ్ళుగా మారిపోయినా నీలాంటి వాడి పక్కనుండి మేము దెబ్బతినేస్తాం. మేమే కాదు, నువ్వు చేసిన పాపపు పనికి మొత్తం రాక్షస వంశము, లంక సపరివారంగా దగ్ధమైపోతారు. తెలుసుకో. ఏంటండి, ఒక్కడు పాపం చేస్తే అందరికీ ఫలితం ఉంటుందంటే ఉంటుందండి, ఇది తెలుసుకోవాలి. అందుకే అవినీతి పరుడైనా పర్వాలేదండి, ఆ మాటకు వస్తే ఎవడు తినడు, వీడిని ఎంచేసుకుందాం, వీడిని ఎంచుకుందాం అని బయలుదేరుతుంటారే, వాళ్ళందరూ వాడితో పాటు వీళ్ళందరూ తగలడతారని రామాయణం చెప్తోంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అవినీతిని అంగీకరించిన వాడు కూడా వాడితో సహా ఏనాటికైనా దెబ్బ తినక తప్పదు. తెలుసుకోండి ఇక్కడ. అందుకని అవినీతి పరుడే ప్రభు అయితే బాగుండు, ఎందుకంటే మా అవినీతిని కూడా రక్షిస్తాడు. అవినీతి కేవలం ఒక పొలిటికల్ సిస్టంలో ఉంటే కొంత దోషం, కానీ ప్రజల్లోకి అవినీతి వెళ్ళిపోతే మహాప్రమాదం అండి. భారతదేశం ఆ రూట్కి వెళ్ళిపోయింది, అది బాధ. అదే ప్రజలు అవినీతి పరులై తమ అవినీతిని కాపాడడానికి కావలసిన అవినీతి పరులైన రాజులు రావాలని ఎదురు చూస్తూ ఉంటే ఆ దేశాన్ని ఎవడు బాగు చేయలేడు. తెలుసుకోండి ఇక్కడ. నేను ఒక్క పాపాత్ముడితో అంటి పెట్టుకుంటే అప్పటి వరకు నువ్వు చేసిన పుణ్యములు కూడా దగ్ధమైపోతాయి. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప విషయం ఇక్కడ. అందుకే గొప్ప శ్లోకం చెప్తున్నాడు ఇక్కడ మారీచుడు. అకుర్వంతోపి పాపాని, ఒకవేళ నువ్వేదైనా పాపం చేయలేదు, మంచివాడే. శుచయ, శుచివి. శుచి అంటే నిర్మలమైన వాడివి, ఏ పాపం నీకు లేదు. అయినప్పటికీ పాప సంశ్రయా, పాపాత్ములైన వారితో కూడినట్లయితే పరపాపైర్ వినశ్యంతి, వాళ్ళ పాపాల వల్ల నీ పుణ్యాలు పోతే నువ్వు పోతాయి అని శాస్త్రం చెప్తుంది. అందుకే నువ్వు చేసే పాపం వల్ల మొత్తం లంకా రాక్షసనాశనం అవుతుంది సుమా. ఎలాగంటే మత్స్యాహ నాగహ్రదే యథ. ఉపమానం, వాల్మీకి ఉపమానాలు చూడండి ఇక్కడ. చేపలు కట్టకట్టుకుని పాములున్న మడుగులో దిగితే ఎలా చేపలు నశించిపోతాయో, అదేవిధంగా పాపాత్ముడితో సహవాసం చేసిన వాళ్ళందరూ నశించి తీరుతారు. ఇది ఉపమానం చెప్పారు ఇక్కడ. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. పైగా ఒక్క మాట గుర్తుపెట్టుకో, పరదారాభిమర్శాత్తు నాణ్యత్ పాపతరం మహత్. పాపాలన్నిట్లోకి పరదారా వ్యామోహాన్ని మించిన పాపం లేదు. ఆ పాపం సర్వనాశనం చేస్తుంది సుమా. ఇది చెప్పాడు ఇక్కడ. అది చెప్పి పైగా రాముడు ఏమిటో నాకు బాగా తెలుసు, చెప్తున్నాను నేను
రాముడు చిన్నప్పుడు చూశాను. ఆయనకి అప్పుడు సుమారు 12 ఏళ్ళు వయస్సు ఉంటాయి. సుమారు 12 అన్నాడండి. 12 16 అంతకుముందు 16 అన్నారు కదా. వీళ్ళు చర్చలు చేయొద్దు ఇక్కడ. మనం కూడా లోకల్లో ఆయన సుమారు 25 ఏళ్ళు ఉంటాయి, మరి 30 ఏళ్ళు ఉండొచ్చు కాక మన అంచనా. అలా మాటల్లో అంటున్నాడు ఎవరు? మారీచుడు. అప్పుడు సుమారు 12 ఏళ్ళ వయస్సు ఉంటుంది. నేను మా బ్రదర్ కూడా ఉన్నాడు సుబాహు, మేమిద్దరం కలిసి యజ్ఞాలు ధ్వంసం చేస్తున్నామని విశ్వామిత్రుడు వెళ్ళి దశరథుడు చెప్పి వాళ్ళ అబ్బాయిని పట్టుకొచ్చాడు. కుర్రకుంకలను తెచ్చాడు అనుకున్నాను. కానీ ఆ కుర్రకుంక అప్పటికింకా కుర్రవాడంటే ఇంకా పెద్దగా అస్త్ర విద్య నేర్చుకోలేదు కదా, లేత పిల్లాడే. ఆయన వేసిన బాణానికి నా ఎదురుగా సుబాహుడు తగలడ్డాడు. నేను ఎగిరి పడ్డా, 100 యోజనాల దూరం ఎగిరిపడి సముద్రంలో పడ్డా. కొంతకాలానికి తోలుకుని బయటకు వచ్చా. వాడిని ఎందుకు తగలబెట్టాడు, నన్ను ఎగరగొట్టాడు, ఇప్పటికీ నా అర్థం కాలేదు పని. కానీ ఆ కొట్టిన దెబ్బ మాత్రం గుర్తుంది. తర్వాత తిరిగి వనవాసానికి వచ్చిన సెకండ్ టైం నేను కలిశానన్నాడు. ఇక్కడ చాలా మందికి తెలియదు సెకండ్ టైం ఇష్యూ. అందరూ చెప్తున్నారు రాముడు వచ్చాడని. వార్త వినబడొచ్చింది నాకు. రాముడు అంటే చిన్నప్పుడు కొట్టాడు, వాడిపోయాడు రాముడు విన్నాను. వాడే వీడా ఎవరు కొట్టింది అప్పుడు మర్చిపోయాడు. అప్పటికి చాలా సమయం జరిగిపోయింది. కొద్ది పెద్దవాడు ఉంటాడు. పైగా వీడు ఏంటంటే రకరకాల జంతువుల వేషం వేసుకుంటూ తిరుగుతున్నట్టు. ఎవడు? మారీచుడు. వీడికి 2 ఫ్రెండ్స్ ఉన్నట్ట. వాళ్ళ ముగ్గురికి ఒక మాయా విద్య వచ్చు. దాంతో మృగవేషాలు వేసుకుని భయంకరమైన మృగాల్లా మారి తపస్సు చేసుకుని దిశల మీద పడి వాళ్ళని కొరికి తెగ నరికి రక్తాలు తాగుతూ తిరుగుతున్నట్ట. వాళ్ళు రాముడు వచ్చేయడం తెలియదని ఇక్కడికి వచ్చేట్టు. వీడు ముగ్గురు మృగాలుగా వచ్చేట. అందులో మారీచుడు తిన్నగా వచ్చి ఈ రాముడు చూసేట. రాముడు కూడా ఎక్కడో చూసినట్టు పోల్చాడు, నవ్వుతున్నాడు. ఆయన పోల్చలేడు. చూశాడు, కొంచెం ఆ ముఖమే కనబడుతుంది అని చూసి మహా కోపంగా తలతో రాముడిని పొడుద్దామని వచ్చేటండి. ఇక్కడ వాడు వస్తూ ఉన్నాడో లేదో రాముడు బాణాలు తీసేటండి. ఒక్కసారి ప్రయోగించాడు. ఆ బాణములు 1 తీసాడో 2 తీసాడో తెలియదు, 12 బాణాలు వచ్చాయి బయటికి. నేను ఆ బాణపు దెబ్బ నుంచి తప్పించుకోవాలని నానా యాతన పడి తిరిగాను. నేను తప్పించుకున్నాను. మిగిలినటువంటి 2 మృగాలకు తగిలిపోయి మరణించాడు. నేను తప్పించుకున్నాను అనుకుంటున్నాను, కానీ నేను తప్పుకునేటట్టు వేసాడు ఆయన. ఎందుకంటే ఇక్కడ స్వభావాన్ని తగలబెట్టి నన్ను ఎగరగొట్టారు. ఇక్కడ ఇది కూడా అదే ఏమో అనుకున్నాను. ఆ ఇష్యూ జరిగిన దగ్గర నుంచి నేను మారిపోయానయ్యా అన్నాడు. ఇంకా నేను ఋషుల దగ్గరికి వెళ్ళి హింస చేయడం లేదు, తపస్సులను బాధించట్లేదు, నేను తపస్సునైపోయాను అన్నాడు. ఇక్కడ అది చూడండి. ఇక్కడ అందుకే కొందరు దెబ్బ కొడితే బాగుపడతారు. వీడు బాగుపడ్డాడు. దెబ్బ కొడితే బాగుపడతాడు కనుక దెబ్బ కొట్టి వదిలేశాడు. వీడు దెబ్బ కొట్టినా బాగుపడ్డని చెప్పి తగలబెట్టాడు. ఇది తెలుసుకోవాల్సింది. రామచంద్రమూర్తి చూసారా, సంస్కారాలు చూసి శిక్షిస్తాడు పరమాత్మ. కర్మఫలప్రదాత కదా. అందుకే ఒకే తప్పు సుబాహుడు మారీచుడు చేసిన సుబాహుడిని ఎందుకు తగలబెట్టాడు, వీడిని ఎందుకు ఎగరగొట్టాడంటే వీడిని ఎగరగొడితే కొంత ప్రయోజనం, తర్వాత మళ్ళీ దెబ్బ కొడతా ప్రయోజనం ఉంటుందని. ఇది తెలుసుకోవాల్సింది. ఎలా మారిపోయాడు మొత్తానికి? తాపసి అయిపోయి కందమూలాలు తింటూ చూడండి, నరమాంస భక్షణ చేస్తూ తిరిగే రాక్షసుడు రామ ధ్యానం వల్ల అహింసాపరాయణుడు అయిపోయింది. మారిపోయాడు మొత్తం. మారిపోయి ఇహ ప్రవ్రాజితో యుక్త తాపసోహం సమాహిత. ఒక పరివ్రాజకుల్లా మారిపోయి తపస్సుని నేను ఇక్కడ తిరుగుతున్నాను. ఈ తిరగడంలో నేను చేసే ధ్యానం ఏంటో తెలుసా? నిరంతరం రామధ్యానమే. రాముడు ఎక్కడో ఉన్నా నాకు ఎక్కడ పడితే అక్కడ కనబడుతున్నాడు. ఇది చెప్తున్నాడు, ఎక్కడ పడితే అక్కడ కనబడుతున్నాడు. అంతేకాదు, వృక్షేష పశ్యామి చిరకృష్ణాదిన అంబరం గృహీత ధనుషం రామం పాసహస్తమివాంతకం. నేను ఎప్పుడైనా కళ్ళు తెరిచి చెట్టు వైపు చూస్తే ఆ చెట్టులో రాముడు ధనుస్సు ఎక్కుపెట్టి కనబడుతున్నాడు నాకు. ఇక్కడ ఎటు చూసినా ధనుర్ధారి అయిన రాముడే కనబడుతున్నాడు నాకు. అపి రామ సహస్రాన్ని భీత పశ్యామి రావణ. అందరూ వెళితే రాముడిని ఒక్కడిని చూడొచ్చు, నేను 1000 కొలది రాముడిని చూస్తున్నాయనయ్యా. ఎక్కడ పెడితే అక్కడ రాముడిని చూస్తున్నాను. ఇప్పుడు చెప్పండి, మారీచుడి భయమా కోపమా అన్ని పక్కన పెట్టండి. మారీచుడి స్థితి ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడ చూస్తే అక్కడే రాముడిని అనుభవించగలుగుతున్న స్థితే మోక్షం, అదే యోగం. అందుకు మారీచుడు ఒక యోగిగా మారిపోయాడు. భావం ఏదైతే కానివ్వండి, స్థితి మాత్రం యోగంలో గడిపోయింది కదా. కామోత్కంఠత గోపికలు భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రం శిశుపాల ముఖ్యుపతులు సంబంధులు విష్ణులు ప్రేమ నేరలు భక్తినేము ఇది చక్రింగంటిమి ఎట్లయిన ఉద్దామధ్యాన గరిష్ఠుడైన హరిచందన్ వచ్చి భర్తృస్సర. భయంతో కానివ్వండి, ప్రేమతో కానివ్వండి, వైరంతో కానివ్వండి, ఏ భావంతో వెళ్ళినా నిరంతర ధ్యానంగానే ఉంటే వాడు నన్ను పొందుతాడని అభయమిచ్చాడుగా పరమాత్మ. భాగవతంలో, రామ భాగవతంలో కూడా అదే కనబడుతుంది. ఇక్కడ
భయం కావచ్చు, కానీ నిరంతర చింతనతో ఎక్కడ పడితే అక్కడ రాముడిని చూస్తున్నాడు. ఇంతకంటే బతుక్కి ఇంకేం కావాలండి? అంతటా రాముడిని చూడగలిగితే అదే యోగము. ఇదే వేదాంతం చెప్పే రహస్యం. మోక్షం అంటే ఏమిటయ్యా అంటే సర్వం బ్రహ్మమయం జగత్ అనే ఎరుక మోక్షంట. అందుకే స్కందపురాణ సూత సంహిత వేదాంత గ్రంథం అక్కడ ఒక మాట అంటాడు, మొత్తం ఉపనిషత్తుల సారమంతా ఒక్క మాటలో చెప్పనా అని అన్నాడండి. చెప్పు ఒక్క మాటలో చెప్తే వాళ్ళు సులభం కదండి. ఒక్క మాటలో చెప్పనా అన్నట్టు సూత సంహితలో సూతుడు అక్కడికి 10 ఉపనిషత్తుల అధ్యాయాలు ఉన్నాయండి. ఉపనిషత్తులు గొప్ప పురాణాలు కాదు అనుకునే వాళ్ళు ఒక్కసారి పురాణాలు చదవండి. మొత్తం ఉపనిషత్తులు ఒక్కొక్క ఉపనిషత్తు ఒక్కొక్క అధ్యాయం చెప్పాడు. అక్కడ విద్యారణ్యుల గారు భాష్యం రాశారు ఆ గ్రంథానికి. శంకర భగవత్పాల్ గారు బ్రహ్మసూత్రాలకి భాష్యం రాసేటప్పుడు 12 మార్లు చదివారు ఆ గ్రంథాన్ని. అందులో వస్తుంది ఇది. మొత్తం అంతా చెప్పిన తర్వాత ఒక్క మాటలో చెప్పిన మొత్తం ఉన్నాడు. ఇదేది చాలా బాగుంది కదండి, సింపుల్గా ఒక్క మాటతో తెలిపోతుంది. అంటే సర్వం బ్రహ్మమయం జగత్, ఇది ఒక్కటే శాస్త్రం, ఇదంతా బ్రహ్మమే. మరి ఇన్ని శాస్త్రాలు ఎందుకు? అది నీకు అర్థం కావడానికి అన్నాడు అక్కడ. సర్వం బ్రహ్మమయం జగత్ అనేది అనుభవానికి రావడం కోసం ఈ శాస్త్రాలు ఉన్నది మాత్రం ఒక్కటే సత్యం. అంతటా బ్రహ్మమే, ఆ బ్రహ్మమే రామము. అది నిర్గుణంగా చెప్పచ్చు, సగుణంగా చెప్పచ్చు. సగుణ బ్రహ్మమైన రామాన్ని అంతటా చూడగలిగిన యోగం కాదా? అది సిద్ధి కాదా? అది తెలుసుకోవాల్సింది. కానీ యోగం పండిపోయింది. యోగం పండిపోతే వదులుతాడు రాముడు, తెలుసుకోండి ఇక్కడ. ఆ యోగం పండే వరకు దెబ్బ కొట్టు వదిలేడు. యోగం పండిపోయిందా దెబ్బ కొట్టు మళ్ళీ వదలడు, లోపలికి లాక్కుంటాడు. ఆ సమయం వచ్చింది మహానుభావుడికి ఇక్కడ. అందుకే మారీచుడు ఎవరయ్యా అంటే భయయోగి. ఇది గుర్తుపెట్టుకోండి, భయయోగి. యోగ్గా మారిపోయాడు. ఏమి మాట్లాడుతున్నాడు? ఈ మాటలన్నీ రామదాస్ అనిపోయినండి. అంతా రామమయం, జగమంతా రామమయం, ఆ మహాంబుధులు అవనీజంబులు అంతా రామమయం. ఆ స్థితి రామదాస్ ఎలా పాడాడు మనకు తెలియదు. మనం మాత్రం హార్మోనియం పెట్టే మైకు పట్టుకుని నానాగోళా చేస్తూ ఉంటాం. రామదాస్ అనుభూతి అంతా రామమయం, ఇది తెలుసుకోండి ఇక్కడ. ఆ స్థితి అంటున్నాడు. అపి రామసహస్రాన్ని భీత పశ్యామి రావణ రామభూతమిదం సర్వం అరణ్యం ప్రతిభాతిమే. ఒక్క మాట చెప్పనా, నేను చూస్తున్న అరణ్యమంతా రామమయం, రామభూతం, రాముడిగా మారిపోయింది అన్నాడు. రామమయం కూడా కాదు, అంతా రాముడే అయిపోయింది నాకు. రామమేవ హి పశ్యామి రహితే రాక్షసాధిప. నా ఎదురుగా రాముడనే వ్యక్తి లేకపోయినా నేను రాముణ్ణే చూస్తున్నాను. రామమేవహి, ఆ మాట చెప్పడు. రామం ఏవ, రాముణ్ణి మాత్రమే చూస్తున్నాను. ఆ మాట కావాలండి. పరబ్రహ్మం మాత్రమే, మిథ్యా జగత్తు చూడట్లేదు. బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. జగత్తు స్ఫురించడమే లేదు, బ్రహ్మమే. వేదాంతం అదే చెప్పండి ఇక్కడ. రామమేవ అనుపశ్యామి, రాముణ్ణి ఎల్లవేళలా చూస్తున్నాను. రహితే రాక్షసాధిప, ఎదురుగుండా ఆయన కనబడకపోయినా మామూలు వాళ్ళకి నాకు రాముడు తప్ప ఏం కనిపించట్లేదు. అంతేకాదు, నేను ఎప్పుడో పడుకున్నాను అనుకో, దృష్ట్వా పడుకుంటే స్వప్నగతం రామం ఉద్భ్రమామి విచేతన. నా కల్లో కూడా రాముడు కనబడి వెంటనే మెలకు వచ్చి పిచ్చోళ్ళు తిరుగుతుంటానయ్యా. మెలకువలో రాముడు, కలలో రాముడు, ఇంకేం కావాలండి? ఎంతకంటే యోగికి మారీచుడిని చూస్తే అసూయ కలుగుతుంది కదా. ఒక్క మాట చెప్తున్నారు విను. నాకు ఎవడైనా రా అంటే చాలు, వెంటనే మా అనే లోపల నుంచి నాకు వస్తుంది. ఏం చేయమంటావు? రకారంతో మొదలైన ఏ పేరు తలుచుకున్నాను ఒళ్ళు వణికిపోతుంది సుమా. రకారంతో మొదలైన ఏ పేరైనా అంత రాముడు అలవాటు పెట్ట. ఒక యోగి ఉండేవాడండి ఉత్తరాదిలో, ఆయన ఆ మహాయోగి, రామయోగి. ఆ భక్తుని చూస్తే మనం తరించిపోతామండి. ఇక్కడ మన టేబుల్ మీద ఉపనిషత్తులు వేదాంతాలు చదివి ఇది గొప్పదా అది గొప్పదని చర్చలు చేయడం కాదు, సాధనలోకి దిగండి, అప్పుడు తెలుస్తాయి. లేదా మహాత్ముని సేవించాలి దేశంలో. ఆయన దగ్గరికి వెళ్ళి ఒక తెలుగువాడు నమస్కారం చేశాడు. అక్కడ టమాటాలు ఉన్నాయట. ఆ టమాటా పడిపోతుంటే ఏమండి రామ్మలుక్కాయ అన్నట్టు. ఆయన అన్న ఏమిటన్నా అని అడిగాడు. ఆయన హిందీ ఆయన. రామ్మలుక్కాయ అంటే టమాటా. టమాటా అని తెలుగువారు రామ్మలుక్కాయ అంటారు. ఏమిటి మళ్ళీ అన్నాడట రామ్మలుక్కాయ. సమాధిలో కలిపెట్టండి రామశబ్దంతో టమాటాను పట్టుకుని. ఏమి భారత జాతి అండి. రామాఫలం సీతాఫలం. పండు చూస్తే రాముడు, చిలక చూస్తే సీతమ్మ, ఉడత చూస్తే రామయ్య. భారతీయుల బ్రతుకులో నిండిపోయిన రామచంద్రమూర్తికి నమస్కారం మొత్తానికి.